హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. నేను మీ లక్ష్మణ్. ఈరోజు మేము మా ఫ్యామిలీ మొత్తం కలిపి రాజమండ్రిలో జరిగిన రోబోటిక్ బటర్ఫ్లై ఎగ్జిబిషన్కి వచ్చామండి. పిల్లలకి ఎంతగా నచ్చిందో అలాగే పెద్దవాళ్ళకి ఎంత ఎంజాయ్ అయిందో ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇది ఎగ్జిబిషన్ బయట వ్యూ పాయింట్ చూసారుగా, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. బయట నుంచి బటర్ఫ్లైస్ డిజైన్స్ లైటింగ్ తో చాలా బాగుంది. టికెట్ రేట్లు కూడా ఫ్యామిలీకి అందుబాటులోనే ఉన్నాయి. పిల్లలైతే ఎంటర్ అవడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. లోపల ఎంటర్ అయ్యేసరికి ముందుగా మనకు కనిపించేది రంగురంగుల బటర్ఫ్లైస్. ఫ్రెండ్స్, ఇవన్నీ నిజమైనవి కాదు, ఇవి రోబోటిక్ బటర్ఫ్లైస్. కదలికలు, రెక్కల మూమెంట్ చూస్తే నిజమైనవా అనిపిస్తాయి. ఫస్ట్ లుక్ లోనే వావ్ అనిపించింది. చూస్తున్నారుగా, ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి బటర్ఫ్లై టెక్నాలజీతో తయారు చేయబడినది. రెక్కలు ఊపుతూ ఎగురుతున్నట్లుగా, మూవ్ అవుతున్నట్లుగా పిల్లల దగ్గరికి వెళ్లి టచ్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి కూడా ఇది చాలా బెస్ట్ ప్లేస్. ఫ్యామిలీతో కలిసి చాలా మంచి మెమరీస్ క్రియేట్ అవుతున్నాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మా పిల్లల రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ చిరునవ్వు, వాళ్ళ ఆనందం మనం ఆపలేకపోతున్నాం. కొంతమంది పిల్లలు ఇవి నిజమైన బటర్ఫ్లైస్ అనుకుంటున్నారు. అలాగే ఎగ్జిబిషన్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం నాలెడ్జ్ కూడా ఇస్తున్నాయి. ఫ్యామిలీతో రావడానికి ఇది చాలా మంచి ప్లేస్ అని అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీతో. అలాగే ఇక్కడ బటర్ఫ్లైస్ మాత్రమే కాదు, రకరకాల పక్షులు, జంతువులు ఇవన్నీ ఉన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క దాన్ని కూడా నిజమైందా అనే అనుకునేలాగా మనల్ని భ్రమ కలిగిస్తున్నారు. చూడ్డానికి నిజమైనట్లే ఉన్నాయి. నాకైతే అవతార్ సినిమా గుర్తుకొస్తుంది. అవతార్ సినిమాలో కూడా ఇటువంటి కీటకాలన్నీ కూడా పెద్ద వాటిల్లాగా కనిపిస్తూ ఉంటాయి. నిజంగా నాకొక్కసారిగా అవతార్ మూవీలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. అలాగే ఇక్కడ బ్యూటిఫుల్గా కనిపించేది మరొకటి లైటింగ్ ఎఫెక్ట్. నైట్ టైం అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మ్యూజిక్తో పాటు బటర్ఫ్లైస్ మూమెంట్స్ చూడటానికి చాలా బాగుంది. రాజమండ్రిలో ఇలాంటి ఎగ్జిబిషన్ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ ఈఫిల్ టవర్ కూడా పెట్టారు. ఈఫిల్ టవర్ని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫొటోసు, వీడియోసు తీసుకోవడానికి చాలా ఆనందపడుతున్నారు. నిజమైందా అని అనిపించేలాగా ఇక్కడ ఈఫిల్ టవర్ని సెట్ చేశారు. మొత్తం ఎగ్జిబిషన్ చూస్తే టైం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. అలాగే పిల్లలైతే ఇంకా ఉండాలి అని అంటున్నారు. ఫ్యామిలీతో కలిసి చాలా మంచి టైం స్పెండ్ చేశాము. ఇక మా కుర్రోడు ఆనందం చూసారా, ఎంత ఆనందపడుతున్నాడో చూడండి. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చాక మేము చాలా ఆనందపడ్డాం. ఇక్కడ ఎగ్జిబిషన్ చూస్తే మత్తిపోతుంది. వీకెండ్లో తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. ప్రత్యేకంగా పిల్లలున్న ఫ్యామిలీస్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా సినిమాలకి, షికార్లకి అంటారా, అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ఇలాంటి దానికి వస్తే చాలా హ్యాపీగా పిల్లలు ఆనందపడతారు. ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా మా పిల్లల ఆనందానికి అంతు లేకుండా పోయాయి. కనిపించేది మా అబ్బాయి, అలాగే పక్కనున్నది మా మేనగోడు. ఇంక వీడు చూస్తేనా బాహుబలిలో రాణాలాగా ఎక్కడ గానీ ధడేలమని కింద పడ్డాడు. ఇంకా చిన్నపిల్లలు ఎక్కడానికి చిన్న చిన్న ట్రైన్స్, అలాగే హెలికాప్టర్స్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ జోన్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇందులో దింపండి, వాళ్ళ ఆనందం మీరే చూస్తారుగా. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి చిన్నవారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారండి. ఎందుకంటే ఇది ప్లేస్ అటువంటిది. మీకు తెలియదేముంది, స్విమ్ చేయడానికి మినీ బోట్స్, పిల్లలైతే స్విమ్ చేయడానికి చాలా ఆనందపడుతున్నారు. ఒక్కసారి ట్రై చేయండి మీ ఫ్యామిలీతో. ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఎలా ఉందో చూద్దురు గాని. ఇంకా మా బుడ్డోడైతే గన్ తీసుకుని నేను కాల్చేస్తా అని చెప్పి గన్ తీసుకుని కాల్చడానికి రెడీ అయ్యాడు. ఒకటో రెండో కాల్చాడు, మిగతా అన్నీ మిస్ అయినాయి. చూద్దాం ఎన్ని కాలిస్తాడు. వాడిచ్చిన 6 బుల్లెట్స్కి 3 మిస్ అయ్యాయి, 3 విన్ అయ్యాయి. విన్ అయినందుకు మాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, అది తర్వాత చూపిస్తా. ఈ ఎగ్జిబిషన్లో చాలా స్పోర్ట్స్ గేమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగున్నాయి. అలాగే లేడీస్కి, పెద్దవాళ్ళకి కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ డైనోసర్ మ్యూజియం ఒకటి ఉంది. ఈ మ్యూజియంలోకి వెళ్దామా వద్దా అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ లోపలికి వెళ్తే ఏం జరిగిందో మీరే చూడండి. పెద్ద ఎఫెక్ట్లో కదులుతులేదు. పాయగడు డైనోసర్ దాంట్లో పాయగనిట్టారండి. ఎండ చేట ఊరి ఏమి ఇక్కడ ఉన్నాడు. ఊరి అమ్మ అసలే కదులుతుంది. అక్కడ నుంచో నీ ఇస్తాను, నీకు స్క్రీన్ షాట్ వీడియో తీశాను. నా వీడియో
దెయ్యాల కోట అని మరొకటి ఉన్నది. ఈ దెయ్యాల కోటలో కూడా నేను ఎంటర్ అయ్యాను, మీరే చూడండి. ఇంక దెయ్యాల కోట నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక ఒక బటర్ఫ్లై చూసి నేను అలా మా బుడ్డోడు నేను ఎగ్జిబిషన్ మొత్తం తిరిగేశాం కదా అని చెప్పి వెళ్ళడానికి ప్రయత్నించాం. కానీ మా బుడ్డోడు మొహం చూసారా, ఇంకా ఏదో తిరగాలి, ఇంకా ఏదో చూడాలి అని చెప్పినట్టుగా పెట్టాడు మొహం. సర్లే మళ్ళీ ఇంకోసారి వద్దాం అని చెప్పి అప్పటికే లేట్ అవుతుందని చెప్పి మేము బయలుదేరాం. మొత్తానికి ఎలాగైతేనో ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేశామండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంది ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ రావాలని అంటున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ రోబోటిక్ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీ ట్రావెల్ ఎగ్జిబిషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. జై హింద్. ఆగండి, ఇంకా అయిపోలేదు. లాస్ట్ మూమెంట్ మరొకటి ఉన్నది, అదేంటో చూపిస్తాను. ఇది మేము బయటకు వచ్చేటప్పుడు తీసిన చిన్న వీడియో. అలాగే ఇక్కడ పిల్లల్ని తిరిగి వెళ్తున్నప్పుడు డిసప్పాయింట్ చేయకుండా ఉండడానికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. అదేంటో చూపిస్తున్నా ఫ్రెండ్స్. అదే ఇది టెడ్డీ బేర్ ఒకటి, మరొక బుడ్డోడు ఎక్కడెక్కడో ఉండాలే వస్తాడు, అడుగో వచ్చాడు. ఇగో ఈ బుడ్డోడు. వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా వీళ్ళు టాటా చెప్తూ బాయ్ చెప్తూ చాలా ఎంకరేజ్ చేస్తూ పంపిస్తున్నారు. మనకి తోచిన సహాయం వాళ్ళకి చెయ్యొచ్చనుకో, చేసాం. అలాగే అందరికీ బాయ్ చెప్పి మంచిగా ఫోటో దిగి మేమందరం కూడా హ్యాపీగా వెళ్ళామన్నమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.